నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర నిఘా సంస్థల అధికారుల ఆకస్మిక దాడులతో నిజామాబాద్ ఉలిక్కిపడింది. గతంలో పిఎఫ్ఐ, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్న వ్యక్తులు జిల్లాలో కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిసింది. తాజాగా మళ్లీ నిజామాబాద్ బోధన్లో ఉగ్ర కదలికలు ఉన్నట్లు సమాచారంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఉగ్ర కదలికలపై స్పెషల్ ఫోకస్. ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్కు చెందిన యువకుడు ఉసైఫా యమన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్టుతో బోధన్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో బాంబు దాడులకు కుట్ర చేస్తున్న డానిష్ అనేటువంటి ఉగ్రవాది ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా యమన్ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన యాప్లో యామన్ ఆయుధాలు, మందుగుండ్ల సామాగ్రి తయారీలో పాలు పంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. యామన్ నివాసంలో జరిపినటువంటి సోదాల్లో పోలీసులు ఒక ఎయిర్ పిస్టల్ మరియు కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బోధన్లో ఉగ్రవాద మూలాలు, కదలికలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యామన్ ఢిల్లీలో పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ అరెస్టు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉజైఫా యామన్ కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండిస్తున్నారు. కేవలం అనుమానం ఆధారంగానే తమ కుమారుణ్ణి అరెస్టు చేశారని, దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యామన్ కేవలం ఆన్లైన్లో డానిష్ అనేటువంటి వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కాల్ ఆధారంగానే ఢిల్లీ పోలీసులు యామన్ కు ఉగ్రవాద సంబంధాలున్నాయని అనుమానించి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పోలీసులు తమ ఇంటికి వచ్చినప్పుడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించామని, కానీ వారి సోదాల్లో ఎలాంటి ఉగ్రవాద సంబంధిత ఆధారాలు లభించలేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. యామన్ ఒక అమాయకుడని, అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు పదే పదే నొక్కి చెప్పారు. తమ కుమారుణ్ణి వెంటనే విడిచి పెట్టాల్సిందిగా వారు ఢిల్లీ పోలీసులను వేడుకున్నారు. 3 ఏళ్ల క్రితం 2022 సెప్టెంబర్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న పిఎఫ్ఐను కనుగొన్నారు. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు, శిక్షణ ఇలా వివిధ సంబంధాలపైన ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. సోదాల్లో కంప్యూటర్లు, పాస్పోర్ట్లు, సాహిత్యం, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 4 దేశ ద్రోహం కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తర్వాత వరుసగా 29 మంది పైన కేసులు నమోదు చేసి దాదాపుగా అందరినీ అరెస్టు చేశారు. ఇక నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ పట్టణాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో కూడా పిఎఫ్ఐ కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఇక్కడి నుంచి పూర్తి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. ఎన్ఐఏతో పాటుగా స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పిఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన బోధన్లో చర్చనీయాంశంగా మారింది. స్థానికులు కూడా యామన్ అమాయకత్వాన్ని నమ్ముతున్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల వాదనను పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి పరిణామాల కోసం యామన్ కుటుంబంతో పాటు స్థానికులు ఎదురు చూస్తున్నారు.